హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో ముందుగా అయితే అండి అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు. సో మరి ఈ రోజు నుంచి అయితే అండి నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా! సో మరి మా సొసైటీలో కూడా అండి ప్రతి సంవత్సరం లాగానే మేము నవరాత్రులు చాలా చక్కగా చేయబోతున్నామండి. సో మరి ఈ సంవత్సరం అయితే అండి మేము అమ్మవారిని కూడా స్థాపించబోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండీ! అమ్మవారినైతే మేము తీసుకొనొస్తున్నాము. ఇక అమ్మవారిని స్థాపించడానికి ఏర్పాట్లయితే అన్నీ చేస్తున్నామండి. ఇక కాసేపట్లో పూజ చేయడానికి మేము ముందుగా కలశ పూజ అన్నీ చేయడానికి ఏర్పాట్లయితే చేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా! కుండలో మేము మట్టి పోసి నవధాన్యాలైతే వేస్తామండి. 9 రోజులు ఈ నవధాన్యాలకి నీళ్లు పోసి చాలా చక్కగా మొలకలొచ్చేలాగా చేస్తామండి. చివరి రోజు ఎంత చక్కగా మొలకలొస్తే అంత బావుంటుందండి. అందుకే ఇక్కడ ఏర్పాట్లయితే మొత్తం చేస్తున్నామండి. ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించడానికి అన్నీ సిద్ధమైతే చేసేస్తున్నాము. ఇక కాసేపట్లో పూజ కూడా స్టార్ట్ అవ్వబోతుందండి. సో, మరి మొదటి రోజైతే అండి అమ్మవారిని శైలపుత్రీదేవి అంటాం కదా! సో, మరి గురువారము స్టార్ట్ అయింది కాబట్టి మొదటి రోజు పసుపు వస్త్రాలతో అమ్మవారిని అలంకరిస్తారు. అందువల్ల అండి మేము కూడా పసుపు దుస్తులు వేసుకొని వచ్చాము. అందరం అయితే అండి యెల్లో కలర్ డ్రెసెస్‌లో ఉన్నాము. సో, మరి ఇక కాసేపట్లో పూజను కూడా చేయబోతున్నామండి. మీరు కూడా ఒకసారి పూజ అంతా చూసేయండి. ఇక సాయంత్రం అయితే అండి గర్బా, ఇక దాండియా కూడా ఆడతామండి. ప్రతిరోజు మేము ఉదయం, సాయంత్రము అమ్మవారికి చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేయనున్నాము. సో, మరి మీరైతే పూర్తిగా మిస్ చేయకుండా అన్ని వీడియోస్ చూసారంటే చాలా చక్కగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు.
సో మరి చూసారు కదండీ! చాలా చక్కగా అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదా! సో మరి మేమైతే అండి ఈ సంవత్సరము ఈ అమ్మవారిని చాలా బాగా పూజించబోతున్నాము. ఈ 9 రోజులు భక్తి శ్రద్ధలతో మేము ఉదయము, సాయంత్రము పూజలు చేయబోతున్నామండి. ఇక సాయంత్రం అయితే గర్బా, దాండియా కూడా ఆడబోతున్నాము. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. సో మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.